రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. అయితే మొన్న జరిగిన ఏరోప్లేన్ ఏదైతే ఉందో దాన్ని మరొక ముందే మరొక ఇన్సిడెంట్ అయితే చోటు చేసుకోబోయే పరిస్థితులు వచ్చాయని చెప్పుకోవాలి. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ జరగలేదు, అప్రమత్తం అయ్యారని కూడా చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలోని టేక్ ఆఫ్ కి కొద్ది క్షణాల ముందే విమానాన్ని సాంకేతిక నిపుణులు ఆపేసినట్టు కూడా తెలుస్తోంది. అసలు విమానంలో ఎటువంటి లోపాలు ఉన్నాయి ఏంటి అని చెప్పి దాదాపు 7 గంటల పాటు విమానాన్ని ఆపేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అయితే సుమారు 7 గంటల పాటు అయితే విమానాన్ని ఆపేసినట్టు కూడా తెలుస్తోంది. రన్వే పైకి వెళ్ళిన వెంటనే అంటే టేక్ ఆఫ్ అవుతున్న వెంటనే సమస్యలు ఉన్నాయి అని చెప్పి ఒక్కసారిగా అలర్ట్ చేయడంతో వెంటనే ఏరోప్లేన్ ని ఆపేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇది కజియాబాద్లోని హిండన్ ఎయిర్పోర్ట్ నుంచి కోల్కతాకు వెళ్లాల్సిన 91511 విమానం సమస్యగా గుర్తించారు. అయితే కోల్కతాకు వెళ్లాల్సిన ఏరోప్లేన్ ఏదైతే ఉందో దీనికి అంటే ముందుగా దీన్ని ఏంటంటే గుర్తించి అసలు మళ్ళీ ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలి అని చెప్పి లోపల ఉన్న ప్యాసింజర్స్ని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి ఏర్పడింది. అండ్ దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అంటే లోపల మొత్తం కూడా ఏ విధంగా ఉంది అన్న విజువల్స్ ఒక్కసారి మనమైతే చూద్దాం. Hello. Good morning. Hello. Hello. Good morning. Hello. Hello. The person reply person tie and or reason you want to talk to. But we don't want to talk to you. We want to talk to But you have to take it ना मैम कुछ बोल नहीं ले लीजिए कुछ खा पी लीजिए मैम इससे कुछ आपका टाइम कॉम्पेंसेट नहीं हो पाएगा मैम बट अभी कुछ The person reply person tie and or reason you want to talk to. But we don't want to talk to you. Want to talk to రైట్. అయితే స్క్రీన్ పైన విజువల్స్ చూస్తున్నారు కదా, దాదాపు 7 గంటల పాటు విమానాన్ని ఆపేయడంతోనే లోపల ఉన్న ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం అక్కడున్న వాళ్ళతో అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళకి అసలు ఫ్లైట్లో ఏం జరిగింది ఏంటి, ఎందుకు ఇన్ని గంటల పాటు ఆపాల్సి వచ్చింది, ఎందుకంటే అందులో చాలామంది పేషెంట్స్ ఉన్నారు అండ్ అర్జెంటుగా ఎమర్జెన్సీ వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి 1-2 గంటలు అంటే ఓకే, కానీ 7 గంటల పాటు అంటే తెల్లవారు 7 గంటలకి స్టార్ట్ అవ్వాల్సిన ఫ్లైట్ ఇంకా స్టార్ట్ అవ్వకపోవడంతో లోపల ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడా అక్కడున్న ఎయిర్ హోస్టెస్ కావచ్చు లేకపోతే ఏరోప్లేన్ డిపార్ట్మెంట్ వాళ్ళ అందరితో పాటు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో అసలు ఏం జరిగింది ఏంటి, ఎందుకంటే గతం అంటే 2 రోజుల క్రితమే మనం ఈ ఏరోప్లేన్ కి సంబంధించిన ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత నిజంగా ఒక్కసారిగా అందరూ కూడా అప్రమత్తం అయ్యారని చెప్పుకోవాలి. మళ్ళీ ఎటువంటి సమస్యలు నెలకొనకుండా అలాగే ప్యాసింజర్స్ కి సంబంధించి ఎటువంటి అంతరాయం కలగకుండా ఈసారి తగిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎలా అయినా సరే ఎటువంటి చిన్న సమస్య ఉన్నా సరే దాన్ని పూర్తిగా కూడా క్లియర్ కట్ గా వ్యవహరించాలి అని చెప్పి చాలా శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫ్లైట్ ని 7 గంటల పాటు కూడా ఆపేసినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అందజేయడానికి మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్లో ఉన్నారు. రైట్ శివ, అయితే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము ఫ్లైట్ కి సంబంధించి 7 గంటల పాటు ఆపేసినట్టు ఉంది. అసలు ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి ఏంటి, అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి శివ? గౌతమ, ఇటీవల కాలంలో విమానాలకు అలాగే హెలికాప్టర్లకు సాంకేతిక సమస్యలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన ప్రమాదం తర్వాత మళ్ళా ఈ విమాన సమస్యలు సాంకేతిక సమస్యలు కానీ ఇటు హెలికాప్టర్లు కూడా వాతావరణం అనుకూలించక ప్రమాదాలు జరగడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇక 3 రోజుల క్రితం జరిగిన ప్రమాదం తర్వాత ఈ రోజు ఉత్తరాఖండ్ లోనూ ఒక హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో 7 చనిపోయారు. మరోవైపు ఎయిర్ ఇండియాకు సంబంధించి మరో ఎయిర్ ఇండియా విమానాన్ని కూడా ముప్పు తప్పింది అనేది కూడా తెలుస్తుంది. టేక్ ఆఫ్ కొద్ది క్షణాల ముందు విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్టు కూడా ఇటు పైలట్ చెప్తూ ఉన్నారు. పైలట్ చెప్పిన దాని ప్రకారం గజియాబాద్లోని ఇండియన్ ఎయిర్పోర్ట్ నుంచి కోల్కతాకు వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. సాంకేతిక సమస్యను గుర్తించి
వెంటనే సిబ్బంది ఎయిర్పోర్ట్ అథారిటీకి సమాచారం అందించారు. దీంతో విమానాన్ని వెంటనే నిలిపివేసినట్లుగా కూడా తెలుస్తుంది. దాదాపు 7 గంటలకు పైగా కూడా రన్వే పైన ఈ ఎయిర్ ఇండియా విమానం అనేది నిలిపివేశారు. తర్వాత విమాన సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి ఈ సాంకేతిక సమస్యల వల్ల వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా ప్రయాణికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే విమాన సేవలపై వారందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకా దీనిపై ఏదైతే సాంకేతిక సమస్య తలెత్తుందో దీనిపై ఎయిర్ ఇండియా కూడా స్పందించింది. ఫ్లైట్ లో సాంకేతిక సమస్య ఏర్పడిందని ప్రయాణికులకు క్షమాపణ చెప్తూ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఇటీవల ఎయిర్ ఇండియా విమానం సంబంధించి కూడా అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న నేపథ్యంలో ఇటువంటి సమస్యలు ఎందుకు తలెత్తున్నాయి, ముందుగా ఎందుకు చూసుకోవడం లేదు అనేది కూడా ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మరో విమానంలో కూడా సమస్య తలెత్తడంతో ఈ ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే సాంకేతిక సమస్యలు ఎందువల్ల వస్తున్నాయి ఏంటి అది ముందుగా రెక్టిఫై చేసుకోకుండా ప్రయాణికుల ప్రాణాలతో వెలగాటమాడుతుంది ఎయిర్ ఇండియా కూడా ఇటు ప్రయాణికులు. రైట్ శివ ఒక విషయం చెప్పండి. ఆల్రెడీ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇప్పటికీ మీరు అన్నట్టు ఫ్లైట్ లో ప్రయాణించాల్సిన వాళ్ళందరూ కూడా భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది అనమాట. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు మళ్ళీ ప్రయాణించాలన్నా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేదా అనుకున్న టైంలోని మళ్ళీ ఇంకొక సమస్య అనేది బయటకు రావడంతో ఇటు ఎయిర్ ఇండియా దీనిపైన ఎటువంటి ఎఫెక్ట్ పడబోతోంది ఏంటి అన్న దానిపైన వివరాలు ఏంటి శివ? సాంకేతిక సమస్యల వల్ల కేవలం ఒక ఎయిర్ ఇండియానే కాదు ఇతర విమానాల్లో కూడా ఈ సాంకేతిక సమస్యలు అనేవి తరచుగా జరుగుతూ ఉంటాయి, సాంకేతిక సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఎయిర్ ఇండియాలోనే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియాలో ప్రయాణించారంటేనే ప్రయాణికులు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే రీసెంట్ గా జరిగిన ప్రమాద ఘటన దానిలో ప్రయాణించిన 241 మంది మరొక భవనం ఏదైతే విమానం కూలిన ఘటనలో భవనంలో ఉన్న మెడికల్ స్టూడెంట్స్ కూడా అక్కడ కూడా దాదాపు 30 మంది వరకు వారు చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలా అంతమంది చనిపోయిన నేపథ్యంలో అసలు విమాన ప్రయాణం అంటేనే ప్రతి ఒక్కరు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎయిర్ ఇండియా విమానం కానీ ఇక తిరువనంతపురంలో ఒక బ్రిటిష్ జెట్ కూడా దానికి సంబంధించి కూడా సాంకేతిక లోపం వల్ల దానిలో ఫ్యూయల్ అయిపోవడం వల్ల నిన్న రాత్రి సమయంలోనే అర్థాంతరంగా దాన్ని అక్కడ ల్యాండ్ చేసేందుకు పర్మిషన్ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కొంత నిన్న ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మొత్తం అంటే ప్రతి ఒక్క ప్రదేశంలో కూడా ఇటువంటి ఘటనలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, మెయింటెనెన్స్ అనేది ముందు చూసుకోవాలనేది కూడా ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఏదైతే మొత్తం ప్రమాదాలు జరగకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొంత ప్రాణాలకు సంబంధించి ఈ నష్టాన్ని నివారించవచ్చని చెప్తున్నారు. అంటే కేరళ తిరువనంతపురంలో అత్యవసరంగా నిన్న రాత్రి విషయానికి వస్తే కనుక ఈ బ్రిటిష్ F-35 ఫైటర్ జెట్ విమానం కూడా నిన్న అత్యవసరంగా ల్యాండ్ అయింది. కేరళ తిరువనంతపురం విమానాశ్రయంలో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది కూడా ఇటు అధికారులు తెలిపారు. ఇంధనం తక్కువగా ఉన్న నేపథ్యంలోనే దాన్ని ఫిల్ చేసుకునేందుకు నిన్న రాత్రి 9:30 సమయంలో అత్యవసరంగా ల్యాండింగ్ కు వారు అనుమతి కోరినట్టు తెలిసిన తర్వాత అది దాంట్లో ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఫ్యూయల్ సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా నిన్న ఫైటర్ జెట్ కానీ మరోవైపు ఈ రోజు సాంకేతిక లోపం రావడం వల్ల దీన్ని ముందుగానే రెక్టిఫై చేసుకుని దీన్ని అయితే టేక్ ఆఫ్ కాకుండానే ముందుగానే దీన్ని సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో వారు విమానాన్ని నిలిపివేశారు. ఇన్ కేసు ప్రయాణికుల ఒత్తిడి వల్ల ఫ్లైట్ ను మూవ్ చేసినప్పటికీ కూడా అది ఆన్ ఎయిర్ లో ఉన్న సమయంలో ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఎయిర్ ఇండియా క్షమాపణ కోరుతూ కూడా వాళ్ళందరికీ కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. కానీ విమాన సేవల పట్ల విమానంలో ప్రయాణం చేయాలంటేనే ప్రయాణికులు ప్రజలందరూ కూడా అంటే సుదూర ప్రాంతాలకు అత్యంత త్వరగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో తక్కువ సమయంలో రీచ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇటు విమానాలను హెలికాప్టర్లను ఆశ్రయిస్తున్నారు. కానీ ఆ ప్రమాదాలకు కనీసం ఈవెన్ బాడీస్ కూడా సరిగా దొరకని పరిస్థితి కనిపిస్తుంది. మనం ఏదైతే ఇటీవల జరిగిన అహ్మదాబాద్ ఘటనలు చూస్తే కనీసం వాళ్ళందరినీ కూడా ఒక చెప్పడానికి కూడా అంటే మాంసం ముద్దలాగా అంటే కేవలం వారి యొక్క కొంతమంది అస్థిపంజరాలు కేవలం కొంతమంది స్కెల్టన్స్ కానీ మరో కొంతమంది బూడిద మాత్రమే అక్కడ మిగిలిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ సుదూర ప్రాంతాలకు అతి త్వరగా చేరుకోవాలి అనే ఉద్దేశంతో విమానాలను హెలికాప్టర్లను ఆశ్రయిస్తున్నారు. కానీ ఎక్కడ చూసినా కానీ విమాన ప్రమాదాలు హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం అహ్మదాబాద్ జరిగిన విమాన ప్రమాదం, ఈ రోజు ఉదయం కేదార్నాథ్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం. ఇటువంటి ప్రమాదాలు కొన్ని సాంకేతిక సమస్యలు, కొన్ని వాతావరణం అనుకూలించక
రకరకాల కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక ఇప్పుడు విమానంలో ప్రయాణించాలంటేనే భయపడిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఎయిర్ ఇండియాకి సంబంధించి విమానంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, అయితే ఇటు ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. 7 గంటల పాటు కూడా అసలు ఆ ఫ్లైట్కి ఎటువంటి సమస్య వచ్చింది ఏంటి చెప్పి, అంటే టెక్నికల్ ఇష్యూస్ ఏది ఫేస్ చేస్తుందని చెప్పి 7 గంటల పాటు ప్రయాణికులందరినీ కూడా ఆపేసిన పరిస్థితి కనిపించింది. సో ఏది ఏమైనా ఇది అదృష్టమైన చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా మళ్ళీ హ్యాపీగా దాన్ని టేకాఫ్ చేశారు. ఆల్రెడీ ఫ్లైట్ కూడా ల్యాండ్ అయినట్టు కూడా తెలుస్తుంది. సో ఏదైనా సరే ఇటువంటి లోపాలు ముఖ్యంగా ఏరోప్లెయిన్లోని ఆర్ ఎల్స్ హెలికాప్టర్స్లో ఉన్నప్పుడు 1కి 10 సార్లు కూడా చెక్ చేసుకోవాలి. ఇటు సామాన్యుల యొక్క ప్రజల యొక్క ప్రాణాలతోని ఆడుకోకూడదు, ఎటువంటి చలగాటం చేయకూడదు అని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత కూడా ఫ్లైట్లో కానీ జర్నీ చేయాలంటే ప్రజలు కూడా చాలా భయాందోళనకి గురవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో వీటన్నిటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరొకసారి ఎయిర్ ఇండియా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాయో, అసలు ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి, ఏంటి, ఎటువంటి లోపాలు ఫేస్ చేస్తున్నాయి అన్న విషయాలు కూడా మరొకసారి అన్ని కూడా టెక్నికల్గా అన్ని పరిశీలన చేసిన తర్వాతే టేకాఫ్కి సిద్ధం చేస్తే మంచిది అన్నట్టు కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. आपका टाइम कॉम्पेंसेट नहीं हो पाएगा मैम, बट अभी कुछ The person represent tie and orange blazer you want to talk to. right now But we don't want to talk to But you have to take it ना मैम, कुछ होगा नहीं, ले लीजिए, कुछ खा पी लीजिए मैम, इससे कुछ आपका टाइम कॉम्पेंसेट नहीं हो पाएगा मैम.